హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాగో ఫైండ్స్ యూట్యూబ్ ఛానల్. అల్లం పచ్చడికి కావలసిన పదార్థాలు. ముందుగా మనం అల్లం 250 గ్రాములు, చింతపండు 250 గ్రాములు, బెల్లం 200 గ్రాములను తీసుకొని 1 గంట సమయం పాటు ఎండలో ఉంచాలి. తరువాత ఒక బౌల్లో 1.5 గ్లాసు వాటర్ని తీసుకొని బాగా మరిగించాలి. అందులో మనం ముందుగా తీసుకున్న చింతపండును వేసి బాగా మరిగించాలి. బాగా చిక్కదనం వచ్చేంత వరకు మరిగించాలి. మరొక స్టవ్ పైన ఒక కడాయి ఉంచి అందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ను వేసి అల్లం ముక్కలను వేసి బాగా వేయించాలి. ఇందులో చూసిన విధంగా బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 గ్లాస్ ఆయిల్ను వేసి 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి వేసి బాగా వేగిన తర్వాత 10 చిన్ని వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా వేయించాలి. తాలింపు బాగా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తరువాత అందులో కొంత కరివేపాకును కూడా బాగా వేయించాలి. తరువాత ఆ తాలింపు పక్కన పెట్టాలి. మిక్సీ జార్ను తీసుకొని అందులో ముందుగా వేయించిన ధనియాలు, ఆవాలు, మెంతులను గ్రైండ్ పట్టాలి. తరువాత వేయించిన అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, కారం, బెల్లం, చింతపండు, ధనియాల మిశ్రమాన్ని వేసి బాగా గ్రైండ్ పట్టాలి. తరువాత ఆ మిశ్రమాన్ని తాలింపులో వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తరువాత మన అల్లం పచ్చడి తయారవుతుంది.